సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్, అంతేకాకుండా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి మరియు ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా మరి జీకే టాపిక్స్ అండి, చాప్టర్ వైజ్గా జీకే టాపిక్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇది 10th క్లాస్ అండి. మనం చెప్పుకునేది ప్రపంచంలోనే మొదటి వ్యక్తులు అనేటువంటి అంశము చాలా ఇంపార్టెంట్ గైస్. రెగ్యులర్గా ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఈ టాపిక్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మన టెలిగ్రామ్ గ్రూప్, అంతేకాకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఉచితంగా. ఓకే, ప్రతిరోజు ఓపెన్ చేసి మీరైతే ఎగ్జామ్ రాయవచ్చు. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. అంతరిక్షంలోకి తొలి జీవి అయిన లైకా అనే కుక్కని ఏ సంవత్సరంలో పంపడం జరిగింది? లైకా అనేటువంటి కుక్కనండి ఏ సంవత్సరంలో పంపారు? 1957లో పంపడం అయితే జరిగిందండి, రష్యా వారు. ఓకే, క్రింద ఇవ్వబడిన వాటిలో 1961వ సంవత్సరానికి చెందినవి ఏవి? చూద్దాం. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి యూరీ గగరిన్. అంతరిక్షంలో పర్యటించిన తొలి అమెరికా వ్యోమగామి అలంబీ షెపర్డ్. అంతరిక్షంలోకి పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ డెన్నిస్ టీటో. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ జంకో తబీ. మరి సరైనవి ఏంటండి? 1961 సంవత్సరానికి సంబంధించినవి 1 and 2 మాత్రమే అండి. ఓకేనా. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరండి? యూరీ గగరిన్, రష్యా. అంతరిక్షంలో పర్యటించిన తొలి అమెరికా వ్యోమగామి అలంబీ షెపర్డ్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది వాన్లో సరైన వాక్యం ఏది? సున్నాను తొలుత కనుగొన్న వారు భారతీయులు. భారతదేశంపై దండ ఎత్తిన మొదటి ఐరోపా దేశస్థుడు అలెగ్జాండర్. సరైన సమాధానము ఆప్షన్ డి. 2 కూడా సరైనవే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. నల్ల జాతీయుడైన నెల్సన్ మండేలా ఏ సంవత్సరంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా అయ్యారు? ఏ సంవత్సరం అండి? ఆప్షన్ బి. 1994లో నల్ల జాతి సూర్యుడు అంటారండి నెల్సన్ మండేలాని. దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడిగా కావడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికాని వాక్యము. చంద్రునిపై కాలు మోపిన వారు వాలెంటీనా తెరెస్కోవా. చంద్రునిపై మొదట 1969లో కాలు మోపారు. సరికాని వాక్యం ఏంటండి? ఆప్షన్ ఏ 1 మాత్రమే సరికాదండి. చంద్రునిపై కాలు మోపిన వారు వాలెంటీనా తెరెస్కోవా కాదు. ఓకేనా. చంద్రునిపై మొదట 1969లో కాలు మోపడం అయితే జరిగింది. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వారిలో ఆస్ట్రేలియాకు తొలి ప్రధానమంత్రి ఎవరు గుర్తించండి. ఎక్కడికండి? ఆస్ట్రేలియాకి. ఆన్సర్ ఆప్షన్ బి, ఎడ్మండ్ బార్టస్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. బ్రిటన్ మొట్టమొదటి ప్రధాని, బ్రిటన్ తొలి మహిళా ప్రధాని, హత్య చేయబడ్డ తొలి అమెరికా అధ్యక్షుడు, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి. ఆన్సర్ 1 by 1 క్లియర్గా చూద్దామండి. ముందుగా బ్రిటన్ తొలి లేదా మొట్టమొదటి ప్రధాని ఎవరండి? రాబర్ట్ వాల్పోల్. ఓకే, రాబర్ట్ వాల్పోల్. బ్రిటన్ తొలి మహిళా ప్రధాని ఎవరండి? మార్గరెట్ థాచర్. హత్య చేయబడ్డ తొలి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి యూరీ గగరిన్, ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, నెక్స్ట్ వన్. గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి అయిన క్రిస్టియన్ బెర్నాల్డ్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ ఏ అండి, దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి అండి. మరి భారతదేశంలో కూడా గుండె మార్పిడి చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ వేణుగోపాల్ గారండి, ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, నెక్స్ట్ వన్. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించబడిన తొలి జంతువు ఏది? క్లోనింగ్ ప్రక్రియ ద్వారా
ఏంటండి? ఆప్షన్ ఏ గొర్రెపిల్ల అండి. ఓకేనా? డాలీ అనేటువంటి గొర్రెపిల్ల. గొర్రెపిల్ల పేరేం పేరు? డాలీ. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో ఓడపై ప్రపంచమంతా తిరిగి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఓడపై ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన వ్యక్తి. ఆప్షన్ బి అండి ఫెర్డినాండ్ డి మాజిలాన్. ఎవరండి? మాజిలాన్. ప్రపంచాన్ని చుట్టిన మొట్టమొదటి వ్యక్తి అండి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని వాక్యము. ఎయిడ్స్ తొలి కేసు నమోదైన సంవత్సరం 1985. ఎయిడ్స్ తొలి కేసు నమోదు అయిన దేశము జపాన్. సరికానిది ఆప్షన్ సి అండి. రెండు కూడా సరికావండి. ఓకేనా? మరి తొలి కేసు 1987 ఆ టైంలో అయితే నమోదవుతుందండి. అండ్ తొలి కేసు సౌత్ ఆఫ్రికాలో నమోదు కావడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది ఇవ్వబడిన వానిలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులు ఎవరో గుర్తించండి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులు ఎవరో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1 మరియు 2. టెన్సింగ్ నార్గే మరియు ఎడ్మండ్ హిల్లారీ అనేటువంటి ఇద్దరు కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులుగా రికార్డు సృష్టించారు. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వారిలో అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షురాలైన తొలి మహిళ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతర్జాతీయ మహిళా న్యాయస్థానం ఎక్కడుందండి? ది హేగ్లో ఉంది. ఓకేనా? మరి దీనికి అధ్యక్షురాలైన తొలి మహిళ ఎవరండి? ఆప్షన్ బి రోజలిన్ హిగ్గిన్స్. రోజలిన్ హిగ్గిన్స్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని జత ఏది? ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్. ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి మాజిలాన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ. సరికానిది 1దండి. ఓకేనా? మొట్టమొదటి ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్ అనేది తప్పండి. ఓకేనా? మరి బ్రిటన్కి మాత్రమే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. ఓకేనా? గమనించాలి. సుకర్ణో అండి. శ్రీలంకకి చెందినటువంటి సుకర్ణో తిలకరత్న ఐ థింక్ సో వారైతే మొట్టమొదటి ప్రధానండి. ఓకేనా? నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? ఉత్తర ధ్రువానికి చేరుకునే తొలి వ్యక్తి అమూండ్యా సేన్. ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు అధిరోహించిన వ్యక్తి అపా షెర్పా. ఆన్సర్ ఆప్షన్ డి. రెండు కూడా సరైన సమాధానాలే. ఓకే. క్రింద ఇవ్వబడిన వారిలో అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ మహిళ ఎవరు? తొలి స్పేస్ టూరిస్ట్ మహిళ. ఆప్షన్ డి అండి అనౌషి అన్సారీ. ఎవరండి? అనౌషి అన్సారీ. నెక్స్ట్ వన్. ఎవరెస్ట్ శిఖరాన్ని తమాయి వతనే బే ఏ వయస్సులో అధిరోహించింది? తమాయి వతనే బే. ఆన్సర్ ఆప్షన్ సి అండి 73 సంవత్సరాల వయసులో అధిరోహించడం జరిగింది. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరెస్టును అధిరోహించిన తొలి తల్లి కూతుళ్ళు ఎవరు? మదర్ అండ్ చైల్డ్. ఎవరండి ఇద్దరు కూడా? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1 మరియు 2. చెరిల్ బార్ట్ మరియు నిక్కీ అనేటువంటి ఇద్దరు కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తల్లి కూతుళ్ళు. నెక్స్ట్ వన్. ప్రపంచంలో తొలి పూర్తి ముఖ మార్పిడి చికిత్స ఏ దేశంలో జరిగింది? ఓకే. ఫేస్ మాస్క్ ప్లాస్టిక్ సర్జరీ అండి. ఫస్ట్ టైం ఎప్పుడు నిర్వహించారండి? ముఖ మార్పిడి. ఆప్షన్ బి స్పెయిన్లో ఈ యొక్క చికిత్స జరగడం అయితే చూడవచ్చు. స్పెయిన్లో. నెక్స్ట్ వన్. క్రింది వాణిని జతపరచండి. ఆస్ట్రేలియా తొలి ప్రధానమంత్రి, పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్, ఎవరెస్టును అధిరోహించిన మొదటి మహిళ, ఎవరెస్టును అధిరోహించిన మొదటి అంధుడు. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1 by 1 చూద్దాం. ఆస్ట్రేలియా తొలి ప్రధానమంత్రి ఎవరండి? ఎడ్మండ్ బార్టిన్. అండ్ పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ ఎవరెస్టును అధిరోహించిన మొదటి మహిళ జుంకో తబి. ఎవరెస్ట్ను అధిరోహించిన మొట్టమొదటి అంధుడు ఎరిక్ వి హెన్మియార్. ఎరిక్ వి హెన్మియార్ అనేటువంటి వ్యక్తి ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి అంధుడండి. ఓకేనా? నెక్స్ట్ వన్. అంతరిక్షంలో పర్యటించిన తొలి అమెరికా వ్యోమగామి అయిన అలంబీ షెపర్డ్ ఏ సంవత్సరానికి చెందినవారు? అంటే ఏ సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అంతరిక్షంలోకి వెళ్ళడం అయితే జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 1961 సంవత్సరంలో. 1961 సంవత్సరంలో ఈ ఘనత సాధించడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో సరికాని వాక్యము ఏది? చైనా రిపబ్లిక్కు మొట్టమొదటి అధ్యక్షుడు మావో సే తుంగ్.
తొలి ఆర్టిఫిషియల్ శాటిలైట్ స్పుత్నిక్ 1. సరికాని వాక్యం ఏంటండి? ఆప్షన్ ఒకటి మాత్రమే సరికాదండి. చైనా రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు మావో సెట్టుంగ్ కాదండి. ఓకేనా? మరి తొలి ఆర్టిఫిషియల్ శాటిలైట్ స్పుత్నిక్ 1. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? చూద్దాం. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాంగ్. ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి సిరిమావో బండారు నాయకే. ఇంపార్టెంట్ పర్సన్. సరైన వాక్యం 2 అండి. ఇంతకుముందు సుకర్ణో అని చెప్పాను కదండి. సో సుకర్ణో కాదు, సిరిమావో బండారు నాయకే అండి, మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీలంకకి. ఓకేనా? అండ్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాంగ్ అండి. మన భారతదేశానికి హరిత విప్లవ పితామహుడు ఎవరండి? ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో చేయాలండి. కామెంట్ చేయండి. 2024లోనే వారికి నోబెల్ బహుమతి కూడా లభించింది. అండ్ 2024 స్టార్టింగ్లోనే వారు మరణించడం కూడా జరిగిందండి. గ్రేట్ పర్సన్. ఆ పర్సన్ పేరేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. భారతదేశ హరిత విప్లవ పితామహుడు. మీకు తెలియకపోయినా కామెంట్ చేయండి, హరిత విప్లవ పితామహుడు ఎవరు అని నేను చెప్తాను ఆన్సర్. ఓకే, తెలిసిన వారు మాత్రం కంపల్సరీ ఆన్సర్ చేయండి. గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి అయిన క్రిస్టియాన్ బెర్నార్డ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? క్రిస్టియాన్ బెర్నార్డ్. ఆప్షన్ బి అండి, దక్షిణాఫ్రికాకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి అయిన టెన్సింగ్ నార్గే యొక్క జన్మస్థలం ఏది? టెన్సింగ్ నార్గే. ఆప్షన్ డి, నేపాల్. ఓకే, నేపాల్ అండి. కంప్యూటర్ తొలి రూపాన్ని చార్లెస్ బ్యాబేజ్ ఏ సంవత్సరంలో ఆవిష్కరించారు? కంప్యూటర్ యొక్క తొలి రూపాన్ని ఎప్పుడండి? ఆప్షన్ బి, 1835లోనే ఆవిష్కరించడం జరిగిందండి. ఆధునిక కంప్యూటర్ రూపశిల్పిగా మనము చార్లెస్ బ్యాబేజ్ని అయితే చెప్పుకుంటాము. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తొలి అమెరికా అధ్యక్షుడైన అబ్రహం లింకన్ ఏ సంవత్సరంలో హత్య చేయబడ్డారు? అబ్రహం లింకన్ ఏ సంవత్సరం అండి? 1865లో హత్య చేయబడడం మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్, మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ ఏ దేశానికి చెందినది? లూయిస్ బ్రౌన్ మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ అండి. ఆప్షన్ బి, ఇంగ్లాండ్. ఓకే, ఇంగ్లాండ్. తొలి స్పేస్ టూరిస్ట్ అయిన డెన్నిస్ టిటో అంతరిక్షంలో ఏ సంవత్సరంలో పర్యటించారు? డెన్నిస్ టిటో ఏ సంవత్సరంలో అండి? 2001వ సంవత్సరంలో అంతరిక్ష ప్రయాణం చేయడం అయితే చూడవచ్చు. తొలి స్పేస్ టూరిస్ట్ అండి వీరు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. రోదసీలో నడిచిన తొలి వ్యక్తి, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు, ఎవరెస్టును అధిరోహించిన మొదటి వికలాంగుడు, అండ్ కృత్రిమ కాలుతో ఎవరెస్టును అధిరోహించిన తొలి వ్యక్తి. 1 by 1 చూద్దాము. ముందుగా రోదసీలో నడిచిన తొలి వ్యక్తి ఎవరండి? ఆప్షన్ బి, అలెక్సీ లియోనోవ్ అనే వ్యక్తి. అలెక్సీ లియోనోవ్. నెక్స్ట్, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరండి? ఆప్షన్ ఏ, నార్మన్ బోర్లాంగ్. నెక్స్ట్, ఎవరెస్టును అధిరోహించిన మొదటి వికలాంగుడు ఎవరు? టామ్ విట్టేకర్. టామ్ విట్టేకర్. కృత్రిమ కాళ్ళతో ఎవరెస్టును అధిరోహించిన తొలి వ్యక్తి ఎవరండి? ఆప్షన్ సి, మార్క్ ఇంగ్లీష్. ఎవరు? మార్క్ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వారిలో చైనాను సందర్శించిన మొదటి యూరోపియన్ ఎవరు? చైనాను సందర్శించిన మొదటి యూరోపియన్. ఆప్షన్ బి, మార్కో పోలో. మన దేశాన్ని కూడా సందర్శించడం జరిగిందండి. ఓకేనా, మార్కో పోలో. రాణి రుద్రమాదేవి కాలంలో భారతదేశాన్ని సందర్శిస్తారు వీరు. ఓకే, గమనించాలి. క్రింది వానిలో సరికాని వాక్యము. ఐక్యరాజ్యసమితి మొదటి సెక్రటరీ జనరల్ కుర్ట్ వాలిమ్. కుర్ట్ వాలిమ్. అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి అధ్యక్షుడు అబ్రహం లింకన్. ఆన్సర్ ఆప్షన్స్ అండి, రెండూ కూడా సరికావు, రెండూ కూడా తప్పండి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం. నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి ముస్లిం మహిళ షిరిన్ ఎబాదీ. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళ సునీత విలియమ్స్. మరి సరైన సమాధానము రెండు కూడా సరైనవే. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అంగవైకల్యం కలిగి ఉండి అంతరిక్షంలోకి వెళ్లకుండా భారరహిత స్థితిని అనుభవించిన తొలి వ్యక్తి ఎవరు? భారరహిత స్థితిని అనుభవించిన తొలి వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, స్టీఫెన్ హాకిన్స్. ఓకే, స్టీఫెన్ హాకిన్స్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వారిలో దక్షిణ ధ్రువంకి చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరో గుర్తించండి. దక్షిణ ధ్రువంకి చేరుకున్న మొదటి వ్యక్తి. ఆప్షన్ ఏ,
అముండ్ సేన్ అండి, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వారిలో ప్రపంచంలో మొట్టమొదటి మహిళా బిషప్ ఎవరో గుర్తించండి. మహిళా బిషప్. ఆప్షన్ ఏ రీన్ బార్బరా సి హరేన్. రీన్ బార్బరా సి హరేన్, ఇంపార్టెంట్. అమెరికాకు అధ్యక్షుడైన మొదటి నల్ల జాతీయుడు ఎవరో క్రింద ఇవ్వబడిన వారిలో గుర్తించండి. అమెరికా అధ్యక్షుడైన మొట్టమొదటి నల్ల జాతీయుడు అండి, ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ డి, బరాక్ ఒబామా. ఎవరండి? బరాక్ ఒబామా. నెక్స్ట్, ప్రపంచంలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ బి, సెర్జీ కార్జాయిన్. సెర్జీ కార్జాయిన్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ ఏ ప్రాంతంలో ఉంది? మొట్టమొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ బి అండి, లండన్లో ఉంది. ఎక్కడండి? లండన్. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరచండి. మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం, సున్నాను తొలుత కనుగొన్న దేశం, ప్రపంచంలో తొలి పూర్తి ముఖ మార్పిడి చికిత్స జరిగిన దేశం, ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి యొక్క దేశం. 1 by 1 క్లియర్గా చూద్దామండి. మరి మహిళలకు ఓటు హక్కును కల్పించిన మొదటి దేశం న్యూజిలాండ్ అండి, 1893లో. సున్నాను కనుగొన్న దేశం ఏంటండి? భారతదేశం, ఆర్యభట్ట. ప్రపంచంలో తొలి ముఖ మార్పిడి జరిగిన దేశం స్పెయిన్. ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి యొక్క దేశం ఏంటండి? శ్రీలంక. ఓకే, సిరిమావో బండారు నాయకే. ఓకే, నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో నోబెల్ బహుమతి పొందిన తొలి ఆఫ్రికా మహిళ ఎవరు? నోబెల్ బహుమతి పొందిన తొలి ఆఫ్రికా మహిళ. ఆప్షన్ బి, వంగారి మథాయ్. వంగారి మథాయ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? మానవుడు ప్రయాణించిన తొలి వ్యోమనౌక ఫ్రెండ్షిప్ 1. నోబెల్ శాంతి బహుమతి పొందిన అతిపెద్ద వయస్కురాలు మేడం క్యూరీ. సరికానిది ఏంటండి? ఆప్షన్స్ రెండు కూడా సరికావండి. ఓకే, ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వారిలో భారతదేశాన్ని సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ ఐసెన్ ఓవర్. ఎవరండి? ఐసెన్ ఓవర్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో ప్రపంచంలో తొలి కమ్యూనికేషన్ శాటిలైట్ ఏదో గుర్తించండి. తొలి కమ్యూనికేషన్ శాటిలైట్. ఆప్షన్ బి అండి, ఎర్లీ బర్డ్ అండి. దాని పేరేంటి? ఎర్లీ బర్డ్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొదటిసారిగా అందాల పోటీలు ఎప్పుడు నిర్వహించారు? ఆప్షన్ బి, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలలోనే అందాల పోటీలను నిర్వహించడం జరిగింది ప్రపంచంలో. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం ఏదో గుర్తించండి. 1951లో భారతదేశంలోనే జరిగిందండి. ఓకేనా, అప్పుడే మన వాళ్ళకి ఐడియా వచ్చింది, మన దేశంలో జనాభా పెరుగుతుందేమో అని ఆలోచించి కుటుంబ నియంత్రణను ప్రారంభించడం జరిగింది. అయినా ఆగిందా మరి? నో. ఇప్పుడు ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి దంపతులు ఎవరో గుర్తించండి. ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2. ఆండ్రిన్ మరీజా స్ట్రీమ్ఫెల్డ్ అనేటువంటి ఇద్దరు కూడా దంపతులు అండి, వైఫ్ అండ్ హస్బెండ్స్. ఓకే, ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తి అయిన పీటర్ హెబెలార్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆప్షన్ బి అండి, ఆస్ట్రేలియా. క్రింద ఇవ్వబడిన వారిలో రాజీనామా చేసిన మొదటి అమెరికా అధ్యక్షులు ఎవరు? ఆప్షన్స్ రిచర్డ్ నిక్సన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అన్ని ఖండాల్లోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ ఎవరు? ఆప్షన్ ఏ అన్నాబెల్లి బెండ్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి. ఓకే, ప్రపంచంలో మొదటి వ్యక్తులు. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ టాపిక్స్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.